హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 158 పాయింట్స్ డౌన్ అయ్యి 59,039 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 28 పాయింట్స్ డౌన్ అయ్యి 17,628 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 213 పాయింట్స్ డౌన్ అయ్యి 39,453 దగ్గర క్లోజ్ అయింది. ఈ రీసెంట్ డేస్ లో గ్లోబల్ మార్కెట్స్ ఏమో డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. మీన్స్ యూఎస్ మార్కెట్స్ కంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి అనుకున్నాం. కానీ నిన్న యూఎస్ మార్కెట్స్ తో పాటు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా డౌన్ అవుతుండేసరికి ఇక్కడ నుంచి ఈ గ్లోబల్ మార్కెట్స్ తో ప్యారలల్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా కరెక్ట్ అవుతాయని ఒక థీసిస్ మార్కెట్ లో కనిపించింది. కానీ ఫస్ట్ 15 మినిట్స్ లోనే ఏదైతే గ్యాప్ డౌన్ మార్కెట్ లో ఉందో ఆ గ్యాప్ డౌన్ మొత్తాన్ని కూడా మార్కెట్ బ్యాలెన్స్ చేస్తూ చాలా వరకు మార్కెట్ రికవర్ అయింది. అండ్ ఆ రికవరీ తర్వాత వస్తున్న ఫాల్ తర్వాత కూడా మార్కెట్ లో స్టడీగా అప్ సైడ్ మూవ్ కనిపిస్తూ ఆల్మోస్ట్ డే హై కి నియర్ గా మార్కెట్ క్లోజ్ అయింది. ఇది సేమ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. కానీ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసింది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మనం అర్థం చేసుకోవాలి. రేపు ఈసీబీ మీటింగ్ ఒక అవుట్కమ్ వస్తుంది. అండ్ మన టెలిగ్రామ్ లో ఈవెంట్స్ అని మీరు సర్చ్ చేశారంటే అక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ సెప్టెంబర్ లో 2 కనిపిస్తుంటాయి. ఒకటి సెప్టెంబర్ 13 రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ 21st సెప్టెంబర్ రాబోతున్న ఫెడ్ డెసిషన్. రీసెంట్ గా ఉంటున్న ఐఎస్ఎం డేటా ప్రకారం ఐఎస్ఎం డేటా స్ట్రాంగ్ గా ఉంది. దీంతో ఎకానమీ బానే ఉందన్న ఒక ఇండికేషన్ కనిపిస్తుంది. కాబట్టి బికాస్ రీసెంట్ అన్ఎంప్లాయ్మెంట్ డేటాలో కూడా అంత వీక్నెస్ లేదు, ఐఎస్ఎం డేటా బానే ఉంది. కాబట్టి ఫెడ్ వాళ్ళు 75 బేసిస్ పాయింట్స్ ఖచ్చితంగా హైక్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ రీజన్స్ తోని యూఎస్ మార్కెట్స్ లో నిన్నటి కరెక్షన్. అండ్ ఈవెన్ డాలర్ ఇండెక్స్ కూడా 110 కి దగ్గరగా వచ్చి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ కి వస్తున్నది కాస్త ఈ మార్క్ 110 మార్క్ ను కూడా బ్రీచ్ చేస్తూ టాప్ సైడ్ కి వెళ్తుండడం మార్కెట్ నెగిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ బాండ్ డీల్స్ కూడా నిన్న పెరిగాయి. దీనికి తోడు గ్లోబల్ సెల్ ఆఫ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో వస్తున్న సెల్లింగ్ తోని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇవాళ కొంత నెగిటివ్ సైడ్ ప్లే చేశాయి. అండ్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నది ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ. మీరు గమనించండి, వాళ్ళ క్యాష్ పొజిషన్స్ పాజిటివ్ గానే చూస్తున్నారు. మీన్స్ ఈక్విటీస్ లో వాళ్ళు మనీని ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు డైరెక్ట్ స్టాక్స్ లోకి. కానీ ఫ్యూచర్ లో అయితే స్ట్రాంగ్ గా షార్ట్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. యూజువల్ గా ఎలా ఉంటుందంటే క్యాష్ లోను బై పొజిషన్స్ ఉంచుతారు, ఫ్యూచర్స్ లో కూడా లాంగ్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ అది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఉంది. క్యాష్ లో మాత్రం బయింగ్ కనిపిస్తుంది, ఫ్యూచర్స్ లో మాత్రం మొత్తం ఓవరాల్ ఇండెక్స్ ని మాత్రం షార్ట్ సైడ్ అయితే ఉంచారు. సో నేను నిన్న మెన్షన్ చేసినట్లు సిస్టమ్ లో చాలా ఎక్కువగా షార్ట్స్ అయితే ఉన్నాయి. వీటికి ఫాలో అప్ మీన్స్ అప్ కమింగ్ టైమ్స్ లో కూడా మార్కెట్ కొంత న్యూట్రల్ టు డౌన్ సైడ్ కాకుండా రివర్సల్ తీసుకుని అప్ సైడ్ కి మూవ్ అవుతుంటే ఇంతలా సిస్టమ్ లో షార్ట్స్ ఉన్నాయి. కాబట్టి షార్ట్ కవరింగ్ జరిగే ప్రయత్నంలో మార్కెట్ సడన్ గా అప్ సైడ్ కి స్ట్రాంగ్ గా మూవ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. పర్సనలీ నేను షేర్ చేస్తున్న వ్యూ చాలా టైం బ్యాక్ నుంచి మీతో 17,820 to 840 ఆ రేంజ్ బిలో ఉంటున్నంత వరకు బులిష్ గా చూడాల్సిన నీడ్ లేదని. కానీ మార్కెట్ లో ఇంత షార్ట్ పొజిషన్స్ క్రియేట్ అయ్యాక కూడా మార్కెట్ ఈ 17,600 లెవెల్స్ దగ్గరే ఉంది. కాబట్టి ఏ మాత్రం ఫాలో అప్ డౌన్ సైడ్ కనిపించకపోతున్నా, కమింగ్ డేస్ లో మార్కెట్ ఫాలో అవ్వకపోతున్నా, ఈ రీసెంట్ లెవెల్స్ దగ్గర షార్ట్స్ క్రియేట్ చేసిన వాళ్ళు వస్తున్న అప్ మూవ్ లో షార్ట్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నం మార్కెట్ వన్ డైరెక్షనల్ గా టాప్ సైడ్ కి మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలా మూవ్ అవుతున్నప్పుడు కూడా 200-300 పాయింట్స్ మూవ్ అవుతున్నా 17,820 to 840 లెవెల్ బ్రేక్ అప్ సైడ్ సస్టైన్ అవుతున్నా క్లోజ్ అవుతున్నా మాత్రమే నేను మార్కెట్ లో బులిష్ గా నియర్ టర్మ్ ట్రేడ్స్ అయితే తీసుకోవడానికి చూస్తాను. కానీ బిలో 17,820 to 840 నేను మార్కెట్ ని బేరిష్ గానే చూస్తున్నాను. అండ్ ఇవాళ మెయిన్ ఇండిసెస్ లైక్ సెన్సెక్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్పేస్ లో కొంత వీక్నెస్ కనిపించింది. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అంత వీక్నెస్ ఇవాళ మనకు కనిపించలేదు. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో లేట్ అవ్వడానికి రీజన్ చాలా వరకు పార్ట్ అయితే రికార్డింగ్ లో వాయిస్ అయితే వచ్చింది, కానీ కొంత పార్ట్ వాయిస్ అయితే స్కిప్ అయిపోయింది. అగైన్ ఏ పార్ట్ అయితే స్కిప్ అయిందో ఆ పార్ట్ కి అగైన్ వాయిస్ ని యాడ్ చేస్తూ మీన్స్ ఇంకొకసారి రికార్డ్ చేస్తూ మళ్ళీ వీడియోని ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేసేసరికి వాళ్ళ వీడియో అయితే లేట్ అయింది. అండ్ ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఈ ఎఫర్ట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ లో మీరు ఈ పర్టికులర్ స్టాక్ గురించి మాట్లాడాలి, పర్ వీడియోకి ఎంత తీసుకుంటారని ఎలా కాంటాక్ట్ అయ్యారు. యాక్చువల్లీ ఇలాంటి మెయిల్స్ చాలా సార్లు వచ్చాయి, కానీ వీళ్ళు ఏ స్టాక్ గురించి అయితే మెన్షన్ చేశారు ఆ స్టాక్ గురించి రీసెంట్ టైమ్స్ లో కామెంట్ సెక్షన్ లో చూసాను. స్టాక్ నేమ్ అయితే మెన్షన్ చేయాలనుకోవట్లేదు, బికాస్ అది పంపించింది కంపెనీ వాళ్ళు కాదు, డైరెక్ట్ గా కన్సల్టెన్సీ వాళ్ళు. కాబట్టి ఆ స్టాక్ నేమ్ ని బయటకు మెన్షన్ చేసి ఇది బ్యాడ్, ఇది కరెక్ట్ కాదు, ఇలాంటి స్టాక్ నమ్మద్దు అనే ఒక బ్యాడ్ స్టేట్మెంట్స్ ఆ కంపెనీ రిలేటెడ్ గా చేయాలనుకోవట్లేదు. మేబీ అందరూ ఇన్వెస్ట్ చేసిన బిగ్ ప్లేయర్స్ ఇలా యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా, కంపెనీ రిలేటెడ్ గా లేని న్యూస్ ని క్రియేట్ చేస్తూ రీటైలర్స్ ని ట్రాప్ చేయాలనుకుంటున్నారా, ఆర్ దీని బ్యాక్ ఎవరున్నారనేది నాకు క్లారిటీ లేదు. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నది, మీకు యూట్యూబ్ లో ఎక్కడైనా లాజిక్ లేకుండా ఈ కంపెనీ ఇక్కడ నుంచి 300%, 400% పెరిగిపోతుంది, ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి, ఇవాళే ఇన్వెస్ట్ చేయండి, మిస్ అవ్వద్దు అని మీకు యూట్యూబ్ లో యాడ్స్ కనిపిస్తున్నా, త్రూ మెసేజెస్ వస్తున్నా, ఆర్ త్రూ టెలిగ్రామ్ ఎక్కడైనా ఇల్లాజికల్ గా మీకు ఎక్కడైనా డేటా కనిపిస్తూ ఉంటే వాటి నుంచి దూరంగా ఉండండి. ఈ స్టాక్ ప్రైస్ ని మీరు గమనిస్తే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా టైం బ్యాక్ వరకు కూడా ఒకే రేంజ్ లో ఉంటున్న స్టాక్ రీసెంట్ టైమ్స్ లో ఎప్పటి నుంచి అయితే వీళ్ళు ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కానీ ఆర్ త్రూ టెలిగ్రామ్ కానీ పంప్ అండ్ డంప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, చాలా ఎక్కువగా స్టాక్ రీసెంట్ మంత్స్ లో పెరుగుతూ ఉంది. లాస్ట్ 1 month లో వన్ డైరెక్షనల్ గానే 82% దగ్గరగా స్టాక్ ప్రైస్
మారింది. సో ఇలా అందరి దగ్గర దీన్ని ప్రమోట్ చేయించి రీటైలర్స్ కొంటున్నప్పుడు స్లోగా పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ పొజిషన్స్ ని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. సింపుల్ లాజిక్, ఏదైనా ఒక కంపెనీ రిలేటెడ్ గా పెయిడ్ యాడ్స్ కనిపిస్తున్నాయి అంటే గుర్తుంచుకోవాల్సింది, ఏ కంపెనీ కూడా వాళ్ళ స్టాక్ ప్రైస్ పెంచుకోవడానికి యాడ్స్ పెట్టారు, వాళ్ళ కంపెనీ బిజినెస్ పెంచుకోవడానికి యాడ్స్ అండ్ ప్రమోషనల్ స్పెండింగ్స్ చేస్తారు. స్టాక్ ప్రైస్ ని పెంచడానికి ఒక కంపెనీ ప్రయత్నిస్తుందా, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే దాని బ్యాక్ ఉంటున్న దాంట్లో లాజిక్ అయితే రీటైలర్స్ ని ట్రాప్ చేయడమే. మా సైడ్ నుంచి చెప్పాలనుకుంటున్నది ఒక్కటే, మీరు ఎక్కడ ఏ స్టాక్ రిలేటెడ్ గా ఇల్లాజికల్ టార్గెట్స్, లాజిక్ లేని టార్గెట్స్ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతుందని చెప్పి యుఫోరియాతో చెప్పే మాటలు మీకు ఎక్కడైనా వినిపిస్తూ ఉంటే అలాంటి స్టాక్స్ ని డీప్ గా అనాలిసిస్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, కానీ వాళ్ళు చెప్తున్న మాటలు నమ్మి మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ చేయొద్దు. నెక్స్ట్ CDSL గురించి మాట్లాడుకోవాలి. నిన్న మనం మాట్లాడుకుంది IRDAI వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ ని కూడా డిమెటీరియలైజ్ చేస్తున్నట్లయితే దాని CDSL కి అడ్వాంటేజ్ ఉంటుందని. ప్రెసెంట్ కనిపిస్తున్న అప్డేట్స్ ప్రకారం IRDAI వాళ్ళు నెక్స్ట్ 12 months లోపు అన్ని ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్ ఓల్డ్ పాలసీస్ అన్ని కూడా డిమెటీరియలైజ్ చేయాలని అండ్ November 1st, 2022 నుంచి అన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఈ KYC ని మ్యాండేటరీ చేస్తూ అప్కమింగ్ టైమ్స్ లో ఫ్రమ్ December 2022 నుంచి వస్తున్న ఇన్సూరెన్స్ పాలసీస్ అన్ని కూడా డిమెటీరియలైజ్ ఫామ్ లోనే ఉండాలనేలా IRDAI వాళ్ళు భావిస్తున్నట్లు సోర్సెస్ దగ్గర నుంచి బ్లూంబర్గ్ వాళ్ళకి డేటా వస్తుందనేలా వీళ్ళు ఇలా చేస్తున్న ఈ రిపోర్ట్స్ తో యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ పాయింట్స్ లో వచ్చిన అప్డేట్. అప్పటి వరకు స్టాక్ కొంత న్యూట్రల్ టు నెగిటివ్ గా ఉన్నది కాస్త సడన్ గా టాప్ సైడ్ కి మూవ్ అవుతూ 5.5% దగ్గరగా పాజిటివ్ గా ఎండ్ అయింది. అండ్ ఇలా వస్తున్న స్పెక్యులేషన్స్ తోనే లాస్ట్ 5 days నుంచి 11% దగ్గరగా CDSL స్టాక్ పెరిగింది. ఇక్కడ థీమ్ సింపుల్, స్టాక్స్ ని ఎలా అయితే డిమెటీరియలైజ్ చేసి డిపాజిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ CDSL వాళ్ళు రెవెన్యూ సంపాదిస్తుంటారు, అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ ని కూడా డిమెటీరియలైజ్ చేస్తూ ఉంటే అక్కడ కూడా వాళ్ళు అందిస్తున్న సర్వీసెస్ కి వీళ్ళు కొంత చార్జ్ చేస్తారు. అది వీళ్ళ రెవెన్యూస్ కి ఇంక్రిమెంటల్ గా అడిషన్ గా ఉంటుంది కాబట్టి అదొక బిగ్ పాజిటివ్ ఇండస్ట్రీ, ఎంటైర్ ఇండస్ట్రీకి లైక్ CDSL కి, NSDL కి అండ్ కార్వియో వాళ్ళకి కూడా. బట్ యాజ్ ఎ లీడర్ CDSL వాళ్ళకి ఎక్కువ గెయిన్ ఉంటుంది కాబట్టి ఇలా ఈ అప్డేట్స్ మార్కెట్ లోకి వస్తున్న ప్రతిసారి CDSL స్టాక్ పాజిటివ్ గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బిజినెస్ లో వీళ్ళు మెజారిటీగా పే చేస్తున్నది మీన్స్ వీళ్ళ ఎక్స్పెన్స్ గా ఖర్చు పెట్టే డబ్బుల్లో మెజారిటీ పోర్షన్ వీళ్ళ బిజినెస్ ని రన్ చేస్తున్న ల్యాండ్ రిలేటెడ్ గా రైల్వేస్ వాళ్ళకి LLF పే చేస్తారు. LLF అంటే ల్యాండ్ లైసెన్సింగ్ ఫీ. అండ్ అలా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్ ఎకర్ ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే బిజినెస్ చేస్తుంటారో రైల్వేస్ వాళ్ళ ల్యాండ్ లో ఆ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుందో అందులో 6% ల్యాండ్ లైసెన్సింగ్ ఫీగా రైల్వేస్ వాళ్ళకి పే చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఆ ఫీ కూడా 7% యాన్యువల్ గా ఇన్ఫ్లేషన్ ని దృష్టిలో ఉంచుకొని పెంచుతూ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. కానీ గవర్నమెంట్ కి కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 30.8% దగ్గరగా వాటా నమ్మే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీ బిజినెస్ ని ఇంకా ఫర్దర్ గా ప్రమోట్ చేస్తూ ఉంటే ఎక్కువ మంది ఈ కంపెనీని కొనడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి పే చేస్తున్న 6% ల్యాండ్ లైసెన్సింగ్ ఫీని 1.5% కి కట్ చేస్తున్నట్లు యూనియన్ క్యాబినెట్ ఈ వెనస్డే డెసిషన్ తీసుకోవడం, అప్రూవ్ చేయడంతో ఇవాళ కంటైనర్ కార్పొరేషన్ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో భారీగా పెరిగింది. నెక్స్ట్ బ్రైట్కామ్ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు December 2021 లో మీడియా మింట్ వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ ని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. 2021 డిసెంబర్ ఎండింగ్ లో ఆ టైంలో బ్రైట్కామ్ వాళ్ళు అప్డేట్ చేసింది నియర్లీ 566 crores పెట్టి మీడియా మింట్ వాళ్ళని కొనబోతున్నారని. కానీ ఇప్పుడు అంత డబ్బులు పెట్టి ఆ మీడియా మింట్ ని కొనడం బదులు ఆ మనీని ఫ్యూచర్ అక్విజిషన్స్ కోసం డిప్లాయ్ చేస్తారనేలా మీన్స్ ఫ్యూచర్ లో వేరే కంపెనీస్ ని కొనడానికి డబ్బుల్ని వాడతారనేలా బ్రైట్కామ్ వాళ్ళ ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫర్టిలైజర్ కంపెనీస్, అది కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఫర్టిలైజర్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఫర్టిలైజర్ కంపెనీస్ అయితే RCF, NFL అండ్ FACT. CNBC ఆవాజ్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న రిపోర్ట్ అని మెన్షన్ చేస్తున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో ఉన్న ఫర్టిలైజర్ కంపెనీస్ రిలేటెడ్ గా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారని. యూజువల్ గా డిస్ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ మనకు వింటున్న ప్రతిసారి అది వేటిల్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ స్టాక్స్ మోస్ట్లీ ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే డిస్ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటే అవి పాజిటివ్ గానే రియాక్ట్ అవుతూ ఉంటాయి. బికాస్ అండర్ ద గవర్నమెంట్ నుంచి అవి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న వాటికంటే గ్రోత్ బెటర్ గా ఉంటుందని. బట్ ఇది అఫీషియల్ గా వస్తున్న అప్డేట్ కాదు. నెక్స్ట్ సిమెంట్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యాయి. లైక్ ACC, అంబుజా ఇవేం పెద్దగా పెరగలేదు. బట్ స్టిల్ ఇవి మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ స్టాక్స్ కంటే ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేసినట్లే రీసెంట్ మంత్స్ లో. పర్టికులర్లీ అదాని వాళ్ళు ఎప్పుడైతే అక్విజిషన్ చేస్తున్నారన్నారో అప్పటి నుంచి కూడా ఈ స్టాక్స్ లో వన్ డైరెక్షనల్ గా మూవ్ మనకు కనిపిస్తూ ఉంది. అండ్ స్టిల్ ఉన్న అన్ని సిమెంట్ స్టాక్స్ తో కంపేర్ చేస్తున్న అంబుజా ఎక్స్పెన్సివ్ గానే ట్రేడ్ అవుతుంది. యూజువల్ గా శ్రీ సిమెంట్స్ అండ్ అల్ట్రాటెక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉంటాయి డ్యూ టు దే ట్రాక్ రికార్డ్. బట్ ఇంచుమించు వాళ్ళ వాల్యుయేషన్స్ లోకే ప్రెసెంట్ అంబుజా వాల్యుయేషన్ కూడా కనిపిస్తుంది. ఇలా ఎందుకు సిమెంట్ స్టాక్స్ పెరుగుతున్నాయి? వీటి బ్యాక్ నియర్లీ ఒక 4 points దగ్గరగా కనిపిస్తున్నాయి. ఒకటి, సిమెంట్ పర్ బ్యాగ్ ప్రైజెస్ ని పెంచుతున్నారు. పర్టికులర్ గా నార్త్, ఈస్ట్ అండ్ సెంట్రల్ రీజియన్స్ ఆఫ్ ఇండియాలో. సౌత్ లో కొన్ని చోట్ల పెంచుతున్నారు కానీ చెన్నై, బెంగళూరు వీటి సైడ్ ఉంది కానీ రెస్ట్ అంతా సౌత్ అంతా కూడా సిమెంట్ బ్యాగ్ ప్రైజెస్ అయితే పెంచట్లేదు. సో నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్, సెంట్రల్
సెంట్రల్ ఇండియాలో మోస్ట్లీ 15 to 30 రూపీ పర్ బ్యాగ్ దగ్గరగా సిమెంట్ ప్రైజులు పెంచుతున్నారని అండ్ ఈ సిమెంట్ ప్రొడక్షన్ కి కావాల్సిన పెట్ కోక్ ప్రైజెస్ కూడా డొమెస్టిక్ గా ఇండియాలో 25% అండ్ ఇంటర్నేషనల్ గా అయితే మోర్ దాన్ 25% కరెక్ట్ అయ్యాయి కాబట్టి పర్ టన్ 200 to 300 రూపీస్ దగ్గరగా వీళ్ళకి Q3 లో ఈ పెట్ కోక్ ప్రైజులు తగ్గడం కారణంగానే బెనిఫిట్ ప్రాఫిటబిలిటీలో ఉంటుందని సో వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్న సిమెంట్ ప్రైజులు పెంచుతున్నారు అండ్ ఆ ప్రొడక్షన్ కావాల్సిన రా మెటీరియల్ ప్రైజులు తగ్గుతున్నాయి కాబట్టి రీసెంట్ రిజల్ట్స్ కంటే అప్కమింగ్ రిజల్ట్స్ ఇంకా బెటర్ గా ఉంటాయని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ ఇలా ఈ స్టాక్స్ ర్యాలీ అవుతుండడానికి ఇవి మనం రీజన్స్ గా గమనించవచ్చు. నెక్స్ట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అవడానికి రీజన్ వీళ్ళు 3-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని లాంచ్ చేశారు. సో ఇలా వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది వీళ్ళు కొత్తగా ఇప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నట్లు అనిపిస్తుంది కదా. కానీ ఇండస్ట్రీ ఆర్ ఎంటైర్ ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకునే టైమ్స్ లోనే 2008 లోనే వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ ని లాంచ్ చేశారు. కానీ అది ఫ్లాప్ అయింది. దీని రిలేటెడ్ గానే కంపెనీ మేనేజ్మెంట్ మాట్లాడుతూ మేము మరీ టూ ఎర్లీగా మార్కెట్ లోకి వెళ్ళిపోయాం ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా 2-వీలర్స్ ని తీసుకొని ఆ టైంలో మార్కెట్ రెడీగా లేదు. సో మేము బిజినెస్ లో ఫ్లాప్ అయ్యాం. కానీ ఇప్పుడు చాలా స్టడీ చేసి స్ట్రాటజిక్ గా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాం ఎలా అండ్ వీళ్ళు 2-వీలర్ ఎలక్ట్రిక్ స్పేస్ అయితే టచ్ చేయరని బికాస్ అది ఆల్రెడీ క్రౌడెడ్ గా ఉంది. ఎక్కువ మంది ప్లేయర్స్ మార్జిన్ కోసం కాంపీట్ అవుతున్నారు. సో మేము ఆ సెగ్మెంట్ ని టచ్ అయ్యాం. మేము 3-వీలర్స్ ట్రాక్టర్స్ అండ్ ట్రక్స్ వీటి మీదే మేము ఫోకస్ చేస్తాం. అందులో భాగంగానే 3-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ ని ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసినట్లు విత్ ద నేమ్ ఆఫ్ మాండ్రా ఎలక్ట్రిక్. ఈ 3-వీలర్ ఎలక్ట్రిక్ ప్రైస్ 3,06,000 నుంచి స్టార్ట్ అవుతుందని అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఈ సెగ్మెంట్ అండ్ ఇతర సెగ్మెంట్ లైక్ ట్రాక్టర్స్ అండ్ ట్రక్ సెగ్మెంట్ లో కూడా వివిధ మోడల్స్ తో వీళ్ళు మార్కెట్ లోకి వెళ్తారనేలా మురుగప్ప గ్రూప్ కి సంబంధించిన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ట్రావెల్ లో మీరు ఒకవేళ బుక్ సమరీని తెలుగులో వినాలనుకుంటుంటే కుకు FM వాళ్ళు ఫేమస్ బుక్స్ తెలుగు ఆడియోతో వాళ్ళ యాప్ లో అందిస్తున్నారు. అండ్ ఇవాల్టి బుక్ సజెషన్ ఫిలిప్ ఫిషర్ గారు రాసిన కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్. ఈవెన్ వారెన్ బఫెట్ గారి ఫేవరెట్ బుక్స్ లో కూడా తను మెన్షన్ చేసిన బుక్ ఇది. ఇందులో మనం ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి 15 చెక్ లిస్ట్ ని చెప్పారు. లూజర్ స్టాక్స్ కాకుండా విన్నింగ్ స్టాక్స్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఎటువంటి మైండ్ సెట్ అండ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలని అండ్ ఈవెన్ ఓవర్ డైవర్సిఫికేషన్ మీన్స్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తుండడం అండ్ ఈవెన్ డివిడెండ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తుండే మెంటాలిటీ గురించి కూడా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ మనకి బుక్ లో ఉంటుంది. 400 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మోర్గన్ స్టాన్లే వాళ్ళు బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా కొన్ని స్టాక్స్ నేమ్స్ ని మెన్షన్ చేస్తూ వాటిల్లో రీరేటింగ్ కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మీన్స్ ఇప్పటి వరకు బ్యాంకింగ్ సెక్టర్ ని ఏ వాల్యుయేషన్స్ అయితే చూసారో ఆ వాల్యుయేషన్స్ ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుందని దీని కారణంగా స్టాక్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. బట్ అన్ని స్టాక్స్ ని వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. పర్టికులర్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ కి అడ్వాంటేజ్ ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు రీజన్స్ కూడా చెప్తున్నారు. బట్ స్టాక్స్ నేమ్స్ ని గమనిస్తే ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ సెగ్మెంట్ లో అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో BOB అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నేమ్స్ ని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఫెడరల్ బ్యాంక్ అండ్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈవెన్ అవి కొంచెం రిస్కీ. అవి త్రూ డిపాజిట్స్ ద్వారా రైజ్ చేయాలనుకున్నా అండ్ త్రూ లోన్స్ ఇవ్వాలనుకుంటున్నా వాటికి కొంత కష్టంగా ఉంటుంది. బట్ బిగ్ బ్యాంక్స్ లైక్ ఇందాక మాట్లాడుకున్న నేమ్స్ లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉన్నవన్నీ కూడా బెటర్ గా గ్రో అవుతాయని దీనికి వీళ్ళు మెన్షన్ చేస్తున్నది. ఈ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కానీ కెమికల్ అండ్ ఫార్మా వీటి రిలేటెడ్ ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కెపాసిటీస్ ని ఫుల్ గా యూటిలైజ్ చేస్తున్నాయి అండ్ వాళ్ళు ఫర్దర్ గా వాళ్ళ కెపాసిటీస్ ని ఇంప్రూవ్ చేయడానికి చూస్తారు. కాబట్టి దాని రిలేటెడ్ గా వాళ్ళు బ్యాంక్స్ ని అప్రోచ్ అయ్యి లోన్స్ తీసుకొని వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తారు. అందులో భాగంగా వీళ్ళకి బ్యాంక్స్ కి అడ్వాంటేజ్ ఉంటుందని సెకండ్ లెగ్ ఆఫ్ రీ రేటింగ్ ఈ బ్యాంక్స్ లో కనిపిస్తుందని ఎలా మోర్గన్ స్టాన్లే వాళ్ళు భావిస్తున్నారని ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ ని వాళ్ళు పాజిటివ్ గా చూస్తున్నామని స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం గురించి మాట్లాడుకోవాలి. కాన్ఫిడెన్స్ పెట్రోలియం వాళ్ళు ప్రీవియస్ గా ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేసి మనీని రేస్ చేస్తారని చెప్పారు. అందులో భాగంగా 2 కోట్ల దగ్గరగా వారెంట్స్ ని కన్వర్టబుల్ వారెంట్స్ ని ప్రమోటర్స్ అండ్ ఇతర మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి ఇష్యూ చేసి ఫండ్స్ ని రేస్ చేస్తున్నట్లు వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నిన్న GMM ఫార్ములా చాలా ఎక్కువగా ర్యాలీ అయింది. రీజన్ ఏంటని చూసినప్పుడు నాకు ఒక రీజన్ కనిపించలేదు. కానీ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యి కొంత టైం తర్వాత అర్థమైంది. నిన్న వాళ్ళు అనలిస్ట్ మీట్ అయితే కండక్ట్ చేశారు అండ్ ఆ అనలిస్ట్ మీట్ లో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఇవాళ స్టాక్ అయితే ప్రాఫిట్ బుకింగ్ తో ఫాలో అయింది. కానీ వాళ్ళు మెన్షన్ చేసినది బై FY25 రెవెన్యూస్ 3,700 crore గా ఉంటాయని మెన్షన్ చేస్తున్నారు. మీన్స్ ఇక్కడ నుంచి FY22 ఎండింగ్ నుంచి చూసిన FY25 ఎస్టిమేట్స్ కి వీళ్ళు చెప్తున్నది 14% CAGR గ్రోత్ రెవెన్యూలో అండ్ ఎబిటాలో అయితే 24% CAGR గ్రోత్ అండ్ మార్జిన్స్ ప్రెసెంట్ మెయింటైన్ చేసిన 13% నుంచి 17% కి వెళ్తుందని అండ్ ROCE కూడా 25% దగ్గరగా మెయింటైన్ చేస్తారని మేనేజ్మెంట్ ఇస్తున్న ఈ కామెంటరీ నిన్నటి స్టాక్ ప్రైస్ ర్యాలీకి అయితే రీజన్. అండ్ ఈవెన్ క్యాపెక్స్ రిలేటెడ్ గా కూడా 3% ఆఫ్ రెవెన్యూస్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఈవెన్ $20 million యూజ్ చేసి ఇన్ఆర్గానిక్ గా కూడా అక్విజిషన్స్ చేస్తూ
చేస్తూ బిజినెస్ ని గ్రో చేస్తారని జిఎంఎం ఫాడ్లర్ ఒక మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ హ్యాట్సన్ ఆగ్రో గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఒక బ్లాక్ డీల్ జరిగింది హ్యాట్సన్ ఆగ్రోలో. అదేదైనా బిగ్ ప్లేయర్ ఉంటారేమో అనుకొని చూస్తే అలా సెల్ చేస్తున్నది ప్రమోటర్స్ నియర్లీ 56% వాటాని హోల్డ్ చేస్తున్నారు హ్యాట్సన్ ఆగ్రోలో. వాళ్ళు నియర్ టు 1.2% దగ్గరగా మీన్స్ నియర్లీ 27.2 lakh షేర్స్ దగ్గరగా సెల్ చేశారు విత్ అన్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 987. అండ్ అలా ప్రమోటర్స్ 1.2% సెల్ చేస్తూ ఉంటే ఆ వాటాని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అండ్ సుందరం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు బై చేశారు. అండ్ నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,550 to 570 అదే ఇవాళ ఇంపార్టెంట్ సపోర్ట్ గా యాక్ట్ అయింది. అండ్ అప్ సైడ్ కి వస్తున్నప్పుడు 17,660 అండ్ అబౌవ్ 17,720. అండ్ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళైతే ఎగ్జాక్ట్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే మూవ్ అయింది. డౌన్ సైడ్ సపోర్ట్ అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ నే ఫర్దర్ గా కూడా గమనించవచ్చు. డౌన్ సైడ్ 39,333 అండ్ అప్ సైడ్ 39,560. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకోవాలి. వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో ఉన్న డేటాని గమనిస్తూ ఉంటే టాప్ సైడ్ 18,000 దగ్గరే సిగ్నిఫికెంట్ డేటా కనిపిస్తూ ఉంది. కాల్ రేటర్స్ ఆ లెవెల్ అబోవ్ వెళ్తుందని అయితే భావించట్లేదు. అండ్ డౌన్ సైడ్ కి వస్తునేసరికి 17,300 అండ్ 17,200 దగ్గర పర్టికులర్లీ ఆ 2 స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర పుట్ రైటర్స్ డేటాని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి 17,200 to 18,000 ఈ 800 పాయింట్ రేంజ్ లో మార్కెట్ నిఫ్టీ ఉంటుందనేలా. యూజువల్ గా నిఫ్టీ ఒక 500-600 పాయింట్ రేంజ్ చూడొచ్చు. కానీ రీసెంట్ వోల్టాలిటీతో కొంత అవేక్ వెళ్లే నిఫ్టీ కాల్ అలాగే పుట్ రైటర్స్ డేటాని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి 800 పాయింట్ రేంజ్ ని నిఫ్టీ రేంజ్ గా మనం గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.